హైవ్యూర్స్ రాహుల్ గాంధీ ఈరోజు ఏం తప్పు చేస్తున్నాడు? మోడీకి సంబంధించేసి పాకిస్తాన్ని కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు అల్లలాడిస్తుంటే ఈ రాహుల్ గాంధీ వచ్చేసి మన దేశం సంబంధించి పరుగు పోయే విధంగా కొన్ని పనులు చేస్తున్నాడు. అవి ఏంటన్నది శివప్రసాద్ న్యూస్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ సింపుల్ వీడియో 2 నిమిషాలే ఉంది. ఆ వీడియో చూడండి. శివప్రసాద్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. హైవ్యూర్స్ ఈరోజు మార్కెట్ అసలు ఎందుకు పడ్డాయి ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చేసి గోల్డ్ సమ్ చూసుకుంటూ ఉన్నప్పుడు దాని వాల్యూ తగ్గడం వల్ల దాంతో మార్కెట్లు పడ్డా గోల్డ్ పెరుగుతుంది. మార్కెట్ పెరిగినా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్ పెరిగిందంటే పెరుగుతుంది. అంటే ఇంకా డొమెస్టిక్ మార్కెట్లో మన షేర్ మార్కెట్లు ఏమంటారు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వీటితో సంబంధం లేకుండా బంగారం వచ్చి దూసుకుపోతాం. అలా మరలా నిన్న 450 రూపాయలేమో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు, 490 రూపాయలేమో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు పెరిగింది. 97,910 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 89,750 రూపాయలు. 89,750 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. బంగారం 24 క్యారెట్ వచ్చేసి 97,910 రూపాయలు ఉంది. నాకు తెలిసి రేపు మరల 1,000-2,000 పెరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఘోరంగా పడింది. మా ఫ్రెండ్ గారు ఎందుకు పడింది మార్కెట్, ఎక్కడ కూడా ఇటువంటి మెయిన్ అప్డేట్లు కూడా ఏం లేవు కదంటే అదే అర్థం కావట్లేదు అంటున్నాడు. ట్రంప్ ఎఫెక్టా లేదన్నప్పుడు ఇంటర్నేషనల్ అన్నప్పుడు అసలు ఏమి లేకుండా అసలు ఎందుకు పడిందో అర్థం కావట్లేదు ఈరోజు మార్కెట్ అయితే. సో విషయం ఏంటి మరి, కలేజా మూవీలో కానీ మహేష్ బాబు అంటాడు చూసా, ఏం అర్థం కావట్లేదు భయ్యో అంటూ అలీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే తమ్ముళ్ళు ఆ పిక్స్ పెట్టా. మార్కెట్ ఎందుకు పడుతుంది అర్థమవుతుందా భయ్యా నీకు? ఆ గోల్డ్ వచ్చేసి అదేంటి భయ్య ఆ రకం పెరుగుతుంది, లైక్ వీళ్ళిద్దరు మంచిగా డిస్కషన్ ఎలా ఉండేది ఏంటంటే దానికి తగ్గట్టు తమ్ముళ్ళు పెట్టి ఈ వీడియో ఇస్తున్నా. మరలా చెప్తాం కదా, గోల్డ్ పెరగడం తప్ప తగ్గడం లేదు. ఒకవేళ తగ్గితే ఇది కాస్త కూస్త తగ్గి పెరగడం మాత్రం దూసుకుపోతూ ఉంది. ఎందుకంటే రానున్న రోజులలో కొంచెం క్రైసిస్ ఏదో అంటూ ఉన్నారు కాబట్టి ఈలోపు బంగారం కొనడం బెటర్ అని చెప్పేసి కొనేస్తూ ఉన్నారు.